ఏంటంటే ఫస్ట్ మీ నా పేరు పేరు జానకి. ఓకే. ఫస్ట్ నేను ఆల్రెడీ వాడాను ఇది. అంటే నాకు తెలీదు ఈ ప్రోడక్ట్లు వేస్టేజ్ ఉందని అని నాకు తెలీదు. తెలియక ముందే నేను వాడానమాట. వాడేసరికి వాడైనా అంత అయ్యింది, బాగానే ఉంది, నాకు నచ్చింది కూడా ప్రోడక్ట్. అంటే నాకు తెలియక ముందే వెస్టేజ్ కోసం తెలియక ముందే నేను వాడాను. నాకు ఆ రిజల్ట్ అవన్నీ నచ్చేది. నాకు ఏంటంటే ఫస్ట్ ఆయిల్, తర్వాత మనం తడిగుడ్డు పెట్టుకుంటాం కదా అదొకటి, తర్వాత హెయిర్ కేర్ ఒకటి నాకు బాగా నచ్చింది అన్నమాట. అది నచ్చేసరికి మళ్ళీ ప్రోడక్ట్లు కొనుక్కుందాం అనేసరికి నాకు తెలియలేదు. తెలిగిపోయేసరికి నేను మర్చిపోయాను, ఇంకా మరి దానికోసం మర్చిపోయాను. మరి ఎలాగొచ్చిందో ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. నేనైతే ఆల్రెడీ నేను క్లాస్లో జాయిన్ అయ్యాను, బ్యూటిషియన్ క్లాస్లో. నాకు ఇంకా 2 డేస్లో అయిపోద్ది క్లాసు. అప్పుడు భవానీ గారు వచ్చారన్నమాట, భవానీ మేడం వచ్చి ఇలాగ చెప్పారన్నమాట. నేను ఆల్రెడీ భవానీ మేడం చెప్పాను, నేను ఇది వాడానండి చేశాను అంటే ఆవిడ కొంచెం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ఆవిడ అంత పట్టించుకోలేదు. ఆ తర్వాత అక్కడ నుండి వచ్చిన తర్వాత మా మేడము ఆవిడ కోసం చెప్పొచ్చో చెప్పకూడదు మరి నాకు తెలీదు. కాకపోతే నాకు ఆవిడ ఏమన్నారంటే ఇవి మంచి ప్రోడక్ట్లు కాదమ్మా, ఇవి వాడకూడదు అనేసి నేను చెప్పేశారన్నమాట. చెప్పేసరికి నేనేం పెద్ద పట్టించుకోలేదు, వదిలేసాను. వదిలేసేసరికి ఆ గ్రూపులో నుంచి బయటకు వచ్చేసాను. అన్నీ అయిపోయి మేడం గారి నెంబర్ డిలీట్ చేశాను, అన్నీ అయిపోయినా సరే మేడం గారు వదలకుండా నాకు కాల్ చేస్తూనే ఉన్నారు అలాగ వాస్తవానికి. ఎన్నిసార్లు చేశారంటే అన్నిసార్లు కూడా నేను రిజెక్ట్ చేస్తూనే వచ్చాను. ఎత్తేదని కాదు ఫోన్, చెప్తాను అనేసి. సరే ఎందుకైనా మంచిది చెప్తున్నారు కదా, ఇంతలా చెప్తున్నారంటే ఏదో ఒకటి ఉంటుంది కదా కారణము అనేసి కాల్ ఎత్తి చేసి అడిగాను మేడం గారికి. నువ్వేమీ కాదు, ఒక 500 నీకు నచ్చినవి నువ్వు తీసుకో అనేసి అని చెప్పారన్నమాట. తీసుకొని చేసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చాయి. నాకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ నచ్చింది. నాతో పాటు ఇంకో 3 కూడా చెప్పాను నేను. సూపర్ మేడం. తర్వాత ఏంటంటే వాళ్ళు మొత్తం ఏంటంటే తీసుకున్నారు, సన్ స్క్రీన్, బాడీ లోషను, నైట్ క్రీము తీసుకున్నారు. ఒక చిన్న పాప 13 ఇయర్స్ పాపకి, ఆ పాప కూడా వాడుతుంది. ఇంకా రేపటి నుండి నిన్న ఇవాళ ఇచ్చాము, ఇంకా రిజల్ట్ చెప్తామని అన్నారు. ఓకే. ఈ రోజు మీటింగ్ లో మీకు నచ్చిన ఈ రోజు మీటింగ్ చాలా బాగా నచ్చింది. నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం తీసుకుంటే ఇదే నిర్ణయం తీసుకోవాలి, గట్టిగా చేసుకోవాలి, ఖచ్చితంగా వస్తుంది అన్నమాట. అది నేను నమ్మాను అనమాట. అందుకనే నాకు కొంచెం కష్టం అనిపించినా సరే వచ్చి కూర్చున్నాను, విన్నాను, ఎలాగైనా సక్సెస్ చేస్తాను అనమాట.